जय श्री राम बोलेंगे। मैंने बोला बोलो भाई, मैं जय संविधान बोलूंगा। बस नाम रहेगा अल्लाह का। ఎట్టకేలకు పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ ఏదైతే హంగర్ స్ట్రైక్ చేస్తున్నాడో నిరాహార దీక్ష, అది ఈరోజు ఆయన విరమించుకున్నట్టుగా తెలుస్తుంది. కేంద్ర మంత్రి జేపీ నడ్డా సమక్షంలో చర్చలు జరిపిన తర్వాత ఆయన హాస్పిటల్లోనే తన ఈ యొక్క నిరాహార దీక్షకు 23 రోజుల నిరాహార దీక్షకు ముగింపు పలికినట్టుగా తెలుస్తుంది. ఏదైతే నీట్ విద్యార్థులకు సంబంధించి పరీక్ష పేపర్ లీకేజీకి సంబంధించి న్యాయం చేయాలి, ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో ఆ విద్యార్థులకు ₹1 కోటి పరిహారం ఇవ్వాలి, అలాగే ఈ పేపర్ లీకేజీకి సంబంధించిన బాధ్యులు ఎవరైతే ఉన్నారో వారందరినీ పట్టుకోవాలి. అలాగే దీనికి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ గత 23 రోజుల క్రితం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సోనం వాంగ్చుక్ ఆమరణ నిరాహార దీక్షకు అయితే పూనుకున్నారు. ఈ నిరాహార దీక్షకు సంబంధించి పెద్ద ఎత్తున మద్దతు కూడా వచ్చింది. అయితే కేవలం నీట్ విద్యార్థుల కోసం ఈ యొక్క పరీక్ష లీకేజీకి సంబంధించి ఆయన ఏదైతే ఈ యొక్క హంగర్ స్ట్రైక్ చేసి ఉన్నాడో, ఈ హంగర్ స్ట్రైక్ సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. ఎందుకంటే అక్కడ చేసేది ఒక పేపర్ లీకేజీకి సంబంధించినటువంటి నిరాహార దీక్ష లేదంటే నిరసన కార్యక్రమం అయితే, ఆయనకు మద్దతుగా వచ్చేటువంటి వారు ముఖ్యంగా లెఫ్ట్ వింగ్కి సంబంధించిన వారు మద్దతుగానైతే వచ్చారు. ఈ లెఫ్ట్ వింగ్కి వచ్చిన వారు ఈ సమస్యను పక్కదారిని పట్టించే విధంగా ఆజాదీ హిందూ అంటూ, అలాగే ఈ నీట్ పేపర్ గురించి కాకుండా ఇతర సమస్యల గురించి వారు ప్రొటెస్ట్ చేస్తూ, అది ఒక నిరాహార దీక్ష కార్యక్రమంలా కాకుండా ఒక ఏదో హడావుడి పార్టీ కార్యక్రమం లాగా, ఏదో ఒక విద్యార్థులందరూ చేసుకునే ఒక ఫెస్టివల్ లాగా విచిత్ర ధోరణిలో విచిత్రమైనటువంటి పాటలు పాడుతూ ప్రొటెస్ట్ అయితే చేస్తూ వస్తున్నారు. అయితే ఈ యొక్క హంగర్ స్ట్రైక్కి ఎవరైతే ముఖ్యంగా సీజేపీకి సంబంధించి కాక్రోచ్ జనతా పార్టీ, అలాగే ఏఎస్ఎఫ్, అలాగే సిపిఎం లెఫ్ట్ వింగ్కి సంబంధించినటువంటి విద్యార్థి ఆర్గనైజేషన్లు, అలాగే ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన వారు, అలాగే ఇతర లెఫ్ట్ వింగ్కి సంబంధించినటువంటి ఎవరైతే అనుకూలంగా మాట్లాడుతూ ఉంటారో, ఇటు చంద్రశేఖర్ ఆజాద్ కావచ్చు, ప్రకాష్ రాజ్ కావచ్చు, అరుంధతి రాయ్ కావచ్చు, మహిమా మెహతా కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈయనకు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతూ వస్తున్నారు. వీళ్ళందరిపైన కూడా చాలా వరకు దేశ వ్యతిరేకంగా, దేశానికి యాంటీగా పనిచేస్తారన్నటువంటి ఒక అంశం కూడా, ఒక ఆరోపణలు అపవాదులు కూడా ఉన్నాయి. ప్రకాష్ రాజ్ ఈ మీటింగ్లోకి వచ్చి నేను జై శ్రీరామ్ అనను అని చెప్పి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, అలాగే అరుంధతి రాయ్ ఎవరైతే ఉన్నారో ఆమె కాశ్మీర్కి సంబంధించి మద్దతుగా మాట్లాడడం, జై శ్రీరామ్ బోలేంగే, मैंने बोला बोलो भाई, मैं जय संविधान बोलूंगा। बस नाम रहेगा अल्लाह का। కాశ్మీర్ భారత్లో అసలు భాగం కాదంటూ మాట్లాడమంటే ఘటనలు ఉన్నాయి. అలాగే చంద్రశేఖర్ ఆజాద్ ఎవరైతే ఉన్నారో ఈయన కూడా ముఖ్యంగా భారత్ పైన వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు. వీళ్ళందరూ కలిసి ఇక్కడికి వచ్చినటువంటి ఒక విద్యార్థులకు సంబంధించినటువంటి సోనం వాంగ్చుక్ ఏదైతే నిరాహార దీక్ష చేస్తున్నారో వారి యొక్క ప్రయోజనాల కోసం వీరు ఈ యొక్క నిరాహార దీక్షను ఉపయోగించుకున్నారు. సోనం వాంగ్చుక్ ఏదైతే చేయాలని చెప్పి తలపెట్టినటువంటి నిరాహార దీక్షను ఒక మర్చిపోయే విధంగా పక్కన పెట్టే పరిస్థితిని అయితే తీసుకొచ్చారనేటువంటి అనేక ఆరోపణలను కూడా చాలామంది అయితే చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఈ అంశానికి సంబంధించి ఎవరైతే నీట్ విద్యార్థుల తల్లిదండ్రులు ఎవరైతే వచ్చారో, ఈ యొక్క ఉద్యమంలో నిరాహార దీక్షలో భాగంలో పాల్గొన్నారో, ఇక్కడ జరిగేటువంటి ఈ సంఘటనలు ఏవైతే ఉన్నాయో ఈ సంఘటనల గురించి సోనం వాంగ్చుక్ దృష్టికి తీసుకెళ్ళగా ఆయన ఈ యొక్క అభిజిత్ దీప్ దగ్గరికి వెళ్ళి మాట్లాడమని చెప్పి ఒక విద్యార్థి తల్లి చెప్పడంతో, విద్యార్థి తల్లిని అభిజిత్ దీప్ దగ్గరికి వెళ్ళి మాట్లాడమని చెప్పినప్పుడు ఆయన ఒక 5 స్టార్ హోటల్లో ఉన్నాడు, ఆ 5 స్టార్ హోటల్లో భోజనం చేస్తూ ఉన్నాడు, నేను చెప్పినా కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పి ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ ఆ తల్లి ఈ యొక్క అభిజిత్ దీప్ పైన కూడా సిరాను కూడా చల్లినటువంటి పరిస్థితి. ఎందుకంటే అభిజిత్ దీప్కే ఎప్పుడైతే ఈ సోనం వాంగ్చుక్ ఆరోగ్య పరిస్థితి బాగాలేదని చెప్పి ఢిల్లీ హైకోర్టు ఆయనను ఆసుపత్రిలో చేర్పించాలని చెప్పిందో, హైకోర్టు ఆదేశాలతోటి సోనం వాంగ్చుక్ను పోలీసులు బలవంతంగా ఆసుపత్రికి అయితే తీసుకెళ్లిన సమయంలోనే వాంగ్చుక్ బదులుగా అదే స్థలంలో అభిజిత్ దీప్కే కూడా నిరాహార దీక్షకి అయితే పూనుకున్నారు. ఆ సమయంలో నీవు కావాలని చెప్పి ఈ యొక్క విద్యార్థుల భవిష్యత్తు కోసం చేసేటువంటి ఈ యొక్క దీక్షలో నువ్వు నీ యొక్క స్వప్రయోజనాల కోసం సోషల్ మీడియాలో నీ హైప్ని పెంచుకో
సంపాదించుకోవడం కోసం మీ యొక్క వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని చెప్పి ఆ యొక్క విద్యార్థి తల్లి కూడా అతనిపైన సిరాజ్ చల్లినటువంటి ఘటన కూడా జరిగింది. దీని తర్వాత ఆమె పైన పెద్ద ఎత్తున బెదిరింపులు వచ్చాయని, ఆమెను హతమార్చాలని చెప్పి, అక్కడే కొట్టాలని చెప్పి కూడా పెద్ద ఎత్తున అక్కడున్నటువంటి నిరసనకారులు దాడి చేయడానికి పాల్పడ్డారంటూ కూడా ఆమె చెప్పిన పరిస్థితి. ఏదైతే విద్యార్థులు ముఖ్యంగా నీట్కి సంబంధించి ఆ లీకేజీల పైన చేసినటువంటి ఈ నిరాహార దీక్షకు సంబంధించి కూడా ఇటు కేంద్ర వర్గానికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా చాలా వరకు ఆరోపణలు అయితే ఉన్నాయి. ఈ కేవలం ఒక FCRA నిధులు ఏవైతే విదేశీ నిధులు వస్తుంటే వాటి విదేశీ నిధుల నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చినందుకు కారణంగానే ఈ చాలామంది కూడా ఎవరైతే ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, లెఫ్ట్ వింగ్ నాయకులు అని చెప్పుకునేటువంటి చాలామంది కూడా ఈ యొక్క విదేశీ పెట్టుబడుల ద్వారానే వీళ్ళకు ఫండ్స్ అందుతూ ఉంటాయి. ఈ ఫండ్స్ నిలిపివేయడం ద్వారానే ఈ యొక్క FCRA చట్టం 2020 ప్రవేశపెడతామన్న ఉద్దేశంలోనే వీళ్ళందరూ కూడా బయటకు వచ్చి దీన్ని డైవర్ట్ చేసే విధంగా ఈ యొక్క FCRAను తీసుకురాకుండా ఉండే విధంగా వీళ్ళు చేస్తున్నారని చెప్పి ఒక ఆరోపణ అయితే ఉంది. అలాగే ఈ నిరసన చేసేటువంటి సమయంలో ఇటు ఇక్కడ మత విద్వేషాలు అలాగే అల్లర్లు చెలరేగే విధంగా ఎవరైతే భారత్ పైన కక్షపూరితమైన చర్యకు పాల్పడేటువంటి భారత్ యొక్క సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేటువంటి ప్రయత్నాలు చేసేటువంటి విదేశీ కుట్రదారుడైనటువంటి జార్జ్ సోరెస్ దీని వెనుక సూత్రధారుడు ఉన్నారు. అలాగే పాకిస్తాన్కి సంబంధించిన కొన్ని సంస్థలు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. వారు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్కి పాకిస్తాన్ నుంచి ఫాలోవర్స్ను పెంచేటువంటి సంస్థలు అయితే అవి కూడా సంబంధం ఉన్నాయి. వీరందరూ కలిసి ఇక్కడ అల్లర్లు చెలరేపేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రి రిజిజు కావచ్చు, ఇతరులు కూడా కొన్ని ఆరోపణలు అయితే చేశారు. మరి ఏదేమైనా కూడా ఈ యొక్క నీట్ పరీక్షకు సంబంధించినటువంటి ఏదైతే నిరాహార దీక్ష ఉందో ఈ దీక్షను మాత్రం వారి స్వప్రయోజనాల కోసం వాడుకున్నారు. దీని అసలు ఉద్దేశాన్ని పక్కన పెట్టి ప్రజల్లో ఒక అబాసుపాలయ్యే విధంగా, ప్రజల్లో ఒక తప్పుడు మార్గాన్ని చూపే విధంగా కూడా చేస్తున్నారని చెప్పి చాలా వరకు అయితే విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. అలాగే సోనం వాంగ్చుక్ సంబంధించి ఒక NGO పైన కూడా విదేశీ నిధులు నుంచి వచ్చి వాటిని దుర్వినియోగం చేస్తున్నారన్న ఒక ఆరోపణ కూడా ఉంది. దీనిపైన ఆయన భార్య గీతాంజలి కూడా మేము చెప్పిన విధానాన్ని ప్రభుత్వం తప్పుగా అర్థం చేసుకుని దీనిపైన మేము న్యాయ పోరాటం చేస్తామని ఆమె కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఏదేమైనా కూడా ఇప్పుడు ఒక నీట్ విద్యార్థులకు సంబంధించి పేపర్ లీకేజీకి సంబంధించి స్టార్ట్ అయిన ఒక నిరాహార దీక్ష ఇప్పుడు కాస్త విదేశీ నిధుల పెట్టుబడులు అలాగే విదేశాల నుంచి వచ్చేటువంటి నిధులను ఇక్కడ అల్లలు చెల్లడానికి యూజ్ చేస్తున్నారనేటువంటి దారి వైపు మళ్ళినట్టుగానైతే మనకు తెలుస్తుంది. ఏదేమైనా ఈ రోజు మాత్రం సోనం వాంగ్చుక్ నిరాహార దీక్షనైతే ఎవరైతే JP నడ్డా తోటి చర్చలు జరిపిన తర్వాత విరమించినట్టుగానైతే తెలుస్తుంది.